శ్రీనివాచారి శ్రీనివాచారి గారు. ఆ, ఎక్కడుంది మీకు నేటివ్? ఇక్కడే సిద్దిపేట. సిద్దిపేట. ఆ, సిద్దిపేట టౌన్ రోడ్. ఆ, ఇక్కడే స్టడీ, ఇక్కడే 32 years నుండి ఇక్కడే షాప్ ఉంది. ఇక్కడ ఆ, మీ కోటాకి ఇక్కడ ఉందండి. ఇక్కడ సిద్దిపేటలో ఉంది. సిద్దిపేటలో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఆ, ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది సిద్దిపేట కానీ మెదక్ లోక్సభలో? మెదక్ లోక్సభ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా కూడా మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం బీజేపీ అనే ఉంటుంది. అది ఎందుకు అంటే కేవలం దేశ భద్రత రక్షణ ఒక నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమనే ఉద్దేశంతో ఉంటుంది. అది తప్ప ఈ 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పాలించిన తర్వాత కూడా అది ఉట్టి కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్గా ఉంది. అది ఈ ఇన్ని సంవత్సరాల నుండి ఏం చేయలేకపోయింది. దేశానికి నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదు. మన దేశాన్ని కొన్ని దేశాలుగా విడిపోయినప్పటికీ వాళ్ళు మన దేశానికి సపోర్ట్ కాకుండా వేరే దేశాలకే సపోర్ట్గా ఉంది. దానివల్ల ఇప్పటికైనా ఎప్పటికైనా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఒక ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి కానీ హిందూ దేశం లేదు. ఇది హిందూస్థాన్, ఇది హిందువుల దేశం. హిందువులు ఉన్నారు కాబట్టి ఇది హిందూ స్థాన్ అయింది. పాకిస్తాన్ విడిపోయినప్పుడే ముస్లింస్ అందరిని అక్కడికి పంపిస్తాన్ అంట ఒప్పందం అని మనకు చదువుతా ఉన్నాం పుస్తకాలలో, అక్కడ ఇక్కడ తెలుసుకుంటున్నాము. అట్లాంటి వాళ్ళు కూడా మనకు సెక్యులర్ అని చెప్పేసి మన దేశంలో ఉన్న ముస్లింలు ఏమనడం లేదు, ఏం లేదు. అయినప్పటికీ మన దేశం శాంతియుతంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ప్రపంచ దేశాలలో అన్నిటికీ అగ్రగామిగా మనం మోడీ తీసుకుపోతుంది కాబట్టి మన బీజేపీకి పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా భారతదేశం ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే ఉంటుంది కూడా. అది ఆ బలము అనేది ఇప్పటి వరకు అది ఎమ్మెల్యేల వరకు అంటే ఓకే. ఆ ఎమ్మెల్యేల వరకు కూడా కొందరు తెలిసి తెలియక కూడా చేసింది కానీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది ఏం లేదు. ఇక అయిపోయినట్టే. ఇక మెదక్లో అయినా ఎక్కడైనా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం అట్లనే అనిపిస్తుంది. మన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ఈ 3 ప్రాంతాల అభివృద్ధి అనేంత మాత్రం తెలంగాణ మొత్తం అభివృద్ధి అయినట్టుగా అయితే ఏం మనకు కనిపించట్లేదు. సరే చేసిండ్రు కాకపోతే ఇప్పుడు ఈ స్కామ్లు అవి వీటి వల్ల అంత ముందుకొచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మెదక్లో మోస్ట్లీ రఘునందన్ రావు గారే గెలవచ్చు. టీఆర్ఎస్కు ఛాన్సెస్ కొంచెం తక్కువ, రఘునందన్ రావు గారికి ఎక్కువ.